యువకుడి వేధింపులు తాళలేక మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నూజివీడు పట్టణంలో చోటు చేసుకుంది. నూజివీడు పరిధి రెల్లిపేటకు చెందిన పారిశుధ్య కార్మికురాలు కూతురు స్థానిక కాలేజీలో ఇంటర్ చదువుతోంది. హాజరయ్యపేటకు చెందిన తాలూరి శ్యామ్ సంతోష్ అనే యువకుడు గత కొద్ది రోజులుగా మైనర్ బాలికను ప్రేమించాలని వెంటపడుతూ వేధిస్తున్నాడు. ప్రేమించకపోతే నీపై యాసిడ్ పోస్తాను అని, మీ తల్లిదండ్రులను చంపుతాను అని ఇటీవల బెదిరించాడు శ్యామ్ సంతోష్. భయభ్రాంతులకు గురైన బాలిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తుంది బాధితురాలు తల్లి శ్యామల. నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న దగ్గరకు వెళ్లి న్యాయం చేయాలని కోరినట్లు బాలిక తల్లి తెలిపారు. ఫిర్యాదు స్వీకరించామని, దర్యాప్తు చేపట్టి అనంతరం కేసు నమోదు చేస్తామంటున్నారు నూజివీడు పట్టణ ఇన్స్పెక్టర్ సత్య శ్రీనివాస్. మా ఇద్దరు పాపలు డాక్టర్లు చదువుతున్నారు. మా చిన్న పాప ఇక్కడ ఇంటర్ చదువుతుందండి. ఆ శ్యామ్ సంతోష్ అనే అబ్బాయి నన్ను ప్రేమించాలని చెప్పి అంబడబడుతూ తిరుగుతూ, లేకపోతే నేను యాసిడ్ పోసి చంపుతాను, మీ అమ్మ నాన్న చంపుతాను, నా పొద్దున్నే డ్యూటీలకు వెళ్తారు, లారీతో గుద్దిస్తాను, మీ అక్కోళ్ళకి చంపుతానని చెప్పి బెదిరించి ఫోన్ చేసి నువ్వు బయటికి రావాలి, రాకపోతే నువ్వు నాతో సరిగా మాట్లాడకపోవడం వల్లే నువ్వు మామూలుగా లైంగికంగా లేకపోతే నేను మీ వాళ్ళకి చంపేస్తానని బెదిరించడం వల్ల ఖచ్చితంగా రేపు జరుగుద్ది అని అన్నప్పటికీ మా పాప భయపడి మత్తు మాత్రలు సోపాయిలు తాగి ప్రాణాపాయ స్థితిలో నా బిడ్డ ఉందండి. ఇప్పుడు అలాంటి దుర్మార్గుడికి అందరూ పోలీసు వాళ్ళు, అధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నారండి. నాకు న్యాయం జరగాలని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అనే వాళ్ళంట అలా మేనత్త అమెరికాలో ఉందంట, అడిగి డబ్బు ఉందంట, ఎంతమందికి చంపైనా సరే బెయిల్ మీద వస్తాను, నేను నిన్ను వదలను, నీ జీవితాన్ని నాశనం చేస్తానని నా బిడ్డ చనిపోయే పరిస్థితిలో ఇప్పుడు ఉందండి.